నంద్యాల పట్టణంలోని మూలసాగరం ఇస్లాంపేటలో మురుగునీటి సమస్యలపై నంద్యాల న్యూస్ నైన్ ప్రసారం చేసిన కథనం అధికార రాజకీయ వర్గాల్లో స్పందనకు దారితీసింది. రోడ్లపైనే డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతూ దోమల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులపై కథనం వెలువడిన వెంటనే టీడీపీ జిల్లా యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ స్పందించారు. సమస్యను పరిశీలించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టడంతో కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇస్లాంపేటలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాల్వల కోసం సుమారు 20 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అయితే రోడ్ల నిర్మాణం జరిగినప్పటికీ డ్రైనేజీ కాల్వల ఏర్పాటు పూర్తి కాకపోవడంతో మురుగునీరు ఇళ్ల వైపు ప్రవహించే పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి సమస్య తీవ్రంగా మారిందని వాపోయారు. సమస్యపై సమాచారం అందుకున్న వారు ఇన్ఛార్జి దీపక్ రెడ్డి వెంటనే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఫిరోజ్, ఫయాజ్ సహకారంతో సమస్యను పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్లు వేసి డ్రైనేజీ కాల్వలు ఏర్పాటు చేయకపోవడం వల్లే నేడు ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలకాలు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ప్రజలకు పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత ఉందన్నారు. ఇస్లాంపేటలో డ్రైనేజీ సమస్య శాశ్వతంగా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వార్తా ప్రసారంతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంతో ఇస్లాంపేట వాసులు న్యూస్ 9 కు స్పందించిన టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మీరు ఇక్కడ ఇస్లాంపేట లోపలికి వచ్చినప్పటికీ ఇక్కడ మీకు ఒక శిలాఫలకం కనపడుతుందండి. ఏంటంటే శిల్పవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నంద్యాల పురపాలక సంఘం అని చెప్పి సాధారణ నిధుల ద్వారా 31 ఇస్లాంపేట ఏరియా నందు కాల్వ మరియు సిమెంట్ రోడ్లు నిర్మాణము తేదీ 7/6/2022 మీ ప్రభుత్వమే ఉన్నది. అప్పట్లో గత ప్రభుత్వము ఇవండి కాలువలు ఇవి. నేను ఇప్పుడు సరే మీరు కాలువలు వేయలేదు, శిలాఫలకం ఎందుకు వేయించుకున్నారండి మీరు? మళ్ళీ కాలువలు లేనప్పుడు అదే కాలువలు వేసింటే ఈ రోజు ఆ సమస్య రాకపోదు కదా. మీ ఊరిక కాలువ లేకుండా ఈ ఇంత రోడ్ వేసుకొని మీకు సమస్య తెలియదని ఇంకొకరి మీద మాత్రం బుట్ట తెల్లడం పద్ధతి కాదని చెప్తున్నాను. ఈ రోజు అదే కాలువ కానీ మీ ప్రభుత్వంలో వేసింటే ఆ సమస్య లేకపోయిండు, ఈ రోజు కూడా ఆ ప్రాబ్లం అనేది ఉండకుండా ఉండేది. పేరేమో బాగా గట్టిగా శిల్పాన్ని వేయించుకున్నారు, అందంగా బాగా ఫోటోలు వేయించుకున్నారు అని అన్నీ వేయించుకున్నారు. మళ్ళీ ఇక్కడ తీది ఇదండి ఇస్లాంపేట ఏరియా నందు కాలువ మరియు సిమెంటు. సరే సిమెంట్ ఉంది, కాలువలు ఎట్టిపోయినాయి, లేకపోతే ఎవరింట్లో వేయించుకున్నారా? అది చెప్పండి. కొన్ని సంవత్సరాల నుంచి కాలువ నీళ్లు రాక కాలువ అక్కడ బోడుసరంగా మా ఇంట్లోకి తగ్గు ఉండడం వల్ల నీళ్ళు వచ్చినాయి. మన సార్ గారు స్పందించి దీపక్ రెడ్డి గారు టీడీపీ కాపు ఇన్ఛార్జి చేసి మా సొందన చూసి చూడలేక ఆయన 12 గంటలలో నీళ్ళు చేయించాడు పని. ఆయనకు మా తరఫున ధన్యవాదాలు. అందరికి నమస్కారం అండి. నా పేరు దీపక్ రెడ్డి. నేను టీడీపీ ఇన్ఛార్జ్ అండి 31వ వార్డు మూలసాగరము. ఇవాళ 2 రోజుల కిందట ఇస్లాంపేటలో ఏదో కాలువలు వచ్చి నీళ్ళు వచ్చాయని అందరూ జ్వరాలకు రోగాలకు అవుతున్నారు, అందరూ చనిపోయిన తర్వాత స్పందిస్తారని ఫరూక్ గారని చెప్పి చాలామంది ఆ పార్టీ నాయకులు చెప్పారండి. ఈ సమస్య అనేది గత 15 ఏళ్ళ నుంచి ఉంది. ఇక్కడ కాలువ సమస్య అనేది ఇక్కడ నీళ్లు పోవాలంటే ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ల నుంచి పోవాలా. ఇది 10-15 ఏళ్ళ నుంచి అలానే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఫరూక్ గారు ఆ చనువు తీసుకొని ఆర్ఎన్బి వాళ్ళతో కాలువ వేపిస్తున్నాడు. ఆ ఆర్ఎన్బి వాళ్ళు కాలువ అనేది నూనెపల్లె దగ్గర నుంచి బొగ్గులం దగ్గర వరకు వచ్చింది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూగా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ ప్రైవేట్ ల్యాండ్లో గత ఆమె 10 ఏళ్ల నుంచి స్థలం ఇచ్చినందుకు మీరు కాలువ వేసుకోండి, ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా ఇలానే చెప్పి నా కాలువ తీసుకున్నారు, మీరు కూడా ఇలానే చేస్తారంటే లేదు మేడం, నేను కరెక్ట్ 10 డేస్లో విత్ ఇన్ 10 డేస్లో నాకు టైం ఇవ్వండి, కానీ ఈ 10 డేస్ మాత్రం నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానని చెప్పి ఆమెతో నేను తీసుకున్నందుకు ఆమె నాకు ఇచ్చారు. కానీ ఇక్కడ ఒక వైసీపీ ఆయన నాయకుడో లేకపోతే లీడరో నాకు తెలియదు, ముస్తఫా అని, ఆయనకు అభివృద్ధి ఎక్కడ అనేది కనపడట్లేదంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటారు కదా మీడియాలలో ఎక్కడ చూసినా కానీ, చూస్తూ 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాము, మళ్ళీ ఇంకా 3 ఏళ్ళు ఉంది కళ్ళు మూసుకుంటాము. అలాగనే మీరు కూడా కళ్ళు మూసుకున్నారేమో అనుకుంటున్నాను. కళ్ళు తెరిచి నాతో రండి,
చూపిస్తే నేను అభివృద్ధి ఎక్కడ చేశాము కేవలం మూలసరానికి ఒక 50 లక్షల రూపాయలు అనేది ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు. ఇది ఇప్పుడు పక్కన ఇస్లాంపేటలో గత 20 ఏళ్ళుగా రోడ్డు సమస్య ఉంటే ప్రభుత్వం వచ్చిన సంవత్సరానికే మేము క్లియర్ చేశాము, మూలసరంలో వేసాము, రోడ్డు వేసాము, ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేశాము. అలా అని చెప్పి మీరు కెమెరా కనపడింది మీడియా ముందరకు వచ్చి మా టీడీపీ పార్టీని కానీ మా టీడీపీ నాయకులను కానీ ఫరూక్ సార్ గారిని ఏదో నిజాలు తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మీరు ఏదంటే ఏదో మాట్లాడితే మేమైతే ఊకోము. అలాగే మీకు ఏదైనా సమస్య ఉందంటున్నారు, సరే మీ దగ్గర ఫిరోజ్ అన్నకు కానీ ఫయాజ్ అన్నకు కానీ చేసి చెప్పండి, మీ సమస్య ఇలా ఉంది, మున్సిపాలిటీ సమస్యలు కానీ లేకపోతే మీకు ఏదైనా పథకాల రూపంలో సమస్య ఉంది చెప్పండి, చేసి చూపిస్తాం. లేకపోతే నాకు చేయి. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.